హలో నమస్తే అందరికీ నమస్కారం. ఈరోజు సైక్లింగ్ ట్రిప్కి వచ్చాను అనమాట. పజోలి నుంచి తుర్గవేత్త అనే ఏరియాకి, ఇటలీలో. సో పజోలి మీకు ఐడియా ఉండుంటే, నేను పాత హాస్టల్ అంతా నేను ఆల్మోస్ట్ 1 year అక్కడే ఉన్నా. సో పజోలి మీకు తెలిసినంతవరకు ఏంటంటే, ఒక నేపుల్స్ నుంచి కొంచెం దూరంలో, ఒక 15 kilometers దూరంలో ఉంటుంది అనమాట ఆ సిటీ అని కూడా అనకూడదు, దీన్ని ఒక టౌన్ అని అనొచ్చు. సో ఇది బీచ్ పక్కనే ఉండి మంచి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ సిటీ అంతా, ఈ టౌన్ అంతా. సో ఏం చేసామంటే, ఇవాళ బేసికలీ మా ఫ్రెండ్ సైకిల్ ఒకటి తీసుకున్నారు. సో ఆ సైకిల్ తీసుకొని నేను అది తీసుకొని సైక్లింగ్కి వచ్చాను అన్నమాట, నేను కృష్ణ. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైనా సైకిల్ కానీ ఏదైనా బండి కానీ కారు కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కొనుక్కున్నారంటే, వాళ్ళు ఫ్రీడమ్ కోసం కొనుక్కుంటారు అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ట్రావెల్ చేయాలనుకుంటే అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడి అంత ఇబ్బందిగా ట్రావెల్ చేయాలి. అదే ఒక సైకిల్ ఉంటే ఆర్ బండి కానీ కారు కానీ ఉంటే, మాకు తెలిసిందే కదా, ఇండియాలో ఎలా ట్రావెల్ చేస్తామో అలానే ఫ్రీగా ఎక్కడికో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సరదా కావచ్చు, లేదంటే మనకి ఏదైనా అవసరం ఉండి కూడా తిరగచ్చు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి టైం పాస్ అవుతుంది అనమాట. సో ఆ టైం సేవింగ్ ప్రక్రియలో మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాను అనమాట. దాన్ని నేను తీసుకొని కొంచెం బయటకు వచ్చాను. సో లాస్ట్ 3 weeksగా వ్లాగ్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఐఎమ్ బిజీ విత్ మై వర్క్స్ ఇన్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన థీసిస్ అంతా అయిపోయిందనమాట. సో మన మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి వచ్చింది. సో ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇప్పుడు ఒక సైకిల్ కానీ కొనుక్కున్నారంటే, బేసికలీ వాళ్ళు ఫ్రీడమ్ని కొనుక్కున్నట్టు అనమాట. ఎందుకంటే మనకి చెప్పాను కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగడం అంతా చాలా చిరాకుగా ఉంటుంది. బేసికలీ ప్రతిసారి ట్రైన్ల కోసం వెయిట్ చేయడం, బస్సుల కోసం వెయిట్ చేయడం, అవన్నీ చిరాకుగా ఉంటుంది కదా. అదే ఒకవేళ మనం ఇండియాలో ఉంటే, ఇండియాలో మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఆటో కానీ బస్ కానీ ప్రైవేట్ అయినా వెళ్ళొచ్చు, మనం ఒక క్యాబ్ కానీ ర్యాపిడో కానీ ఏదైనా సంథింగ్. బట్ ఇక్కడ అలా కాదు కదా, మనకి పక్కాగా బస్సెస్ యూజ్ చేయాలి, మెట్రోస్ తీసుకోవాలి, అదే మన ప్రొసీజర్ ఇక్కడ. సో అందుకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది అన్నమాట ఇదంతా ట్రావెల్ చేయడం కానీ ఏం జరిగినప్పుడు. లేదా యూనివర్సిటీ కమ్యూట్ చేయాలన్నా సరే మనం మెట్రోలు పట్టుకొని అలా తిరగాల్సి వస్తుంది. సో అదంతా ఆ ఫ్రీనెస్ని సో అవన్నీ పక్కన పెట్టి మనం ఏదైనా బయటకు రావాలనుకుంటే, ఫ్రీడమ్ కావాలనుకుంటే ఇలా కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. యూఎస్లో అయితే కార్ గట్రా కొనుక్కోవచ్చు, బట్ మనకి ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ కార్ కొనుక్కోవాలంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది తెచ్చుకోవాలంటే చాలా డబ్బులు కట్టాలి. అట్లీస్ట్ 80,000 అనేది మనం ఒక 80,000 అట్లీస్ట్ మనం పే చేస్తే కానీ మనకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అంటే ఎగ్జామ్ రాసి ఆ ప్రొసీజర్ అంతా చేయించుకోవాలన్నమాట. మన ఇండియాలో లాగా జస్ట్ ర్యాండమ్గా అప్లై చేసి ఎల్ఎల్ఆర్ రాసేసి చదువుకుంటే అయిపోద్దని కదా. ముందు మెడికల్ టెస్టులు చేయించుకొని మెడికల్లో నువ్వు ఫిట్గా ఉన్నావో లేదో చూపించి, ఆ తర్వాత అప్పుడు ఎగ్జామ్కి అలౌ చేస్తారనమాట. సో ఎగ్జామ్కి అలౌ చేసి ఎగ్జామ్ క్లియర్ చేస్తే అప్పుడు మళ్ళీ డ్రైవింగ్ కోసం అని చెప్పి 300 euros పే చేసి, ఒక నీకు డ్రైవింగ్ వచ్చినా సరే వాళ్ళు నమ్మరు, పట్టించుకోరు కూడా. మళ్ళీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి సో డ్రైవింగ్ గురించి అంతా నేర్పించి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చూపించి, అప్పుడు మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ నీతో పాటు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ కూర్చొని, అప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. అప్పుడు మనం కారు కొనుక్కోవడం ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో అంతవరకు మనం ఏం చేయలేము. సో లేదు, మరి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేశారు కదా, మరి ఆమ్స్టర్డామ్ అన్నీ తిరిగారు, మరి దాంట్లో కార్ యూస్ చేస్తారు కదా, అప్పుడు ఎలా అని అడిగితే, దానికి ఏంటంటే ఐడిపి అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది ఇస్తారనమాట. సో మనకి ఇప్పుడు ఇండియన్ లైసెన్స్ ఉందనుకుందాం, ఇండియన్ లైసెన్స్ యూస్ చేసి మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కావాలి అని చెప్పి అడిగితే ఇస్తారు. దానికి ఎంత కొంచెం డబ్బులు కట్టాలి. డబ్బులు కడితే అప్పుడు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట.
సో అది ప్రొసీజర్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే. అదే అందుకే ఈ సైకిల్స్ కానీ ఏదైనా సరే మన యూరోప్లో కొనుక్కుంటారు అనమాట. మెయిన్ బైసైకిల్స్, చాలా ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేవి చాలా ఎక్కువగా కొంటారు అవి పోతుంటాయి. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా పక్క ఊరు వాళ్ళందరూ దొబ్బేయడానికి ట్రై చేస్తారనమాట. ఎందుకు దొబ్బేస్తారంటే మనం ఏం చేయలేము డబ్బుల కోసం. సో రీసెంట్గా మా ఫ్రెండ్ది కూడా అలాగే పోయింది. అది ఎంత అనుకున్నారు? ఆల్మోస్ట్ €1000, అంటే ₹1,00,000. ఒక చిన్న సైకిల్, ఎలక్ట్రిక్ సైకిల్ ₹1,00,000. కానీ ఏం చేయలేం, ఇక్కడ రేట్లు అంత ఉన్నాయి. అలాగే మనం రేట్లు పెట్టి కొన్నప్పుడు కొట్టేస్తుంటారు. మనం ఏం చేస్తాం అప్పుడు? సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అది సైకిల్స్ యొక్క కాన్సెప్ట్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇటలీలో సమ్మర్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే దాని అర్థం బట్టలు చిన్నగా అయిపోతుంటాయి, ఎండలు ఎక్కువ అయ్యి టూరిస్టులు ఎక్కువ అవుతుంటారు అనమాట. సో మనం అప్పుడు కోస్ట్ లైన్కి వచ్చామంటే ఫుల్గా టూరిస్టులు అందరూ వస్తారు. ఫుల్ స్విమ్మింగ్ చేయడానికి కానీ, ఇలా సైక్లింగ్ చేయడానికి కానీ చాలామంది టూరిస్టులు తెగ వస్తుంటారు అనమాట. పర్టికులర్గా స్పెసిఫిక్గా ఇటలీకి ఈ పర్పస్ కోసం. సో ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రాపర్గా రావట్లేదు. బట్ ఇంకా ఇనీషియల్ డేస్లో ఉన్నాం కాబట్టి వస్తారు, టైం ఉంది ఇంకా. సో మనం ఇనీషియల్ డేస్లో ఉన్నాం ప్రెసెంట్. సో ఆల్మోస్ట్ మనం ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తున్నాం అనమాట. పజల్ నుంచి స్టార్ట్ అయ్యేది తొరగవెత్త కనిపిస్తుంది కదా. సో అది తొరగవెత్త మన లొకేషన్. ఆల్మోస్ట్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి వచ్చామన్నమాట సైకిల్ మీద. మజా చూసారా, రకరకాల రంగులు, బ్లూ, వైట్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, అన్ని రకాల కలర్లు కనిపిస్తున్నాయి. స్విమ్మింగ్ వద్దాం ఎప్పుడైనా. అలలు రాని, అల్లే ఉంది, చిన్నవే వెళ్ళి. అటెళ్ళి దూకేద్దాం. అదనమాట. సో ఇక్కడ చూసారు మీరు, ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఆ పక్కన ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, విస్కియా ఒకటి, ప్రొషిదా, క్యాప్రీ, వాటికి కూడా వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. వెళ్ళినప్పుడు దానికోసం మాట్లాడుకుందాం. సో అలానే ఫిషింగ్ కూడా ఇక్కడ చేస్తుంటాం. ఇక్కడ చూసినట్టయితే ఫిషింగ్ రోప్స్ గట్రా ఉన్నాయి కదా. సో ఈ ఫిషింగ్ సరదా కోసం చేస్తారు, వీళ్ళు ఏదో ఫిషింగ్ కోసమే వచ్చారు అని కాదు, జస్ట్ సరదా, జస్ట్ ఫర్ ఫన్. ఫిషింగ్ బోట్స్ అండ్ హార్బర్ బోట్స్ అనేవి వేరే ఉంటాయి, అవి హార్బర్ వైపు ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ సరదా అనమాట. ఏం చేద్దాం, సరదాగా చేప పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి సరదా తింటుంటే అది ఆనందం. వీళ్ళకి చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారనమాట వీళ్ళు, ఇటాలియన్స్ అనేవాళ్ళు మంచిగా. మనం అలాంటి బతకడం నేర్చుకోవాలి. పాసింగ్ బార్డర్, ప్యాసింజర్ బోర్డింగ్, డేంజర్, నాట్ క్రాస్ ద ఎల్లో లైన్. సో అదనమాట. సో ప్రజెంట్ తొరగవెత్త బీచ్ వైపు వచ్చామన్నమాట. సో కృష్ణాదేవల్ సైక్లింగ్ చేయడానికి కారణం ఏంటంటే, అతను చాలా ఇటలీలో ఆల్రెడీ సైకిల్ కొనుక్కొని 1 సంవత్సరం నుంచి ట్రిప్లు వేస్తూ ఉన్నాడు. సో అందులో అల్మోస్ట్ కోస్ట్ అవన్నీ తిరిగేసి వచ్చాడనమాట. సో ఎక్స్పీరియన్స్ పీపుల్తో తిరగడం మనకి మంచిదే కదా అని చెప్పి అతనితో పాటు వచ్చాం. సో గైడ్గా మనతో పాటు వస్తున్నాడు. సో ఇది చూసారు, వాటర్ అంత క్లియర్గా మంచిగా ఉందో. ఫిషింగ్ చేసుకుంటున్నారు చక్కగా. నీళ్ళని చూస్తే దుంకాలనిపిస్తుంది. కరాచీలో దిగి తాండేల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. సో మనం ఇప్పుడు ఇటలీలో సైక్లింగ్ చేయాలంటే మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే ఇక్కడ అందరూ మంచిగా సివిక్ సెన్స్తో ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో అవుతారు. చూసారు, ఇప్పుడు ఈ రోడ్స్ అన్ని సింగిల్ వే, ఐ మీన్ డబల్ లేన్ కాదు, సింగిల్ లేన్. అండ్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అటు సైడ్ ఉండేవాళ్ళు అటు సైడ్ ఉంటారు, ఇటు సైడ్ ఉండేవాళ్ళు ఇటు సైడ్. ఐ మీన్ 2 lanes ఉండవు అనమాట ఒక డైరెక్షన్కి. సో ఎవరు ఓవర్టేక్ చేసుకోకుండా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్తుంటారు. ఒకవేళ ఏదో ట్రాఫిక్ అహెడ్ ఉందనుకుంటే మంచిగా సైలెంట్గా ఉంటారనమాట. హార్న్లు కొట్టేసి చిరాకు తెప్పించరు అనమాట. సో పీస్ఫుల్గా వెళ్తారు. మనం చక్కగా సైక్లింగ్ చేసినప్పుడు రైట్ సైడ్కి ఉండి
మన పని మనం చేసుకుంటే ఆరామ్సే మన అసలు ఎవరికి వెళ్ళకడు. ఒకవేళ బై మిస్టేక్ మనం ఏదైనా రోడ్డుకి ఏదైనా ఇబ్బందిగా ఉందని చెప్పి మనం మెయిన్ సెంటర్ రోడ్లోకి వచ్చినా సరే ఏ పక్క జరగని చెప్పి ఎవరు హార్న్ కొట్టి ఇబ్బంది పెట్టరు అనమాట. ఆరామ్సే వెళ్ళొచ్చు మనం. సో అది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. అదే మనం ఎన్నిసార్లు చూడలేము. మనం ఇప్పుడు సైక్లింగ్ చేసామంటే ఎవడరా బాబు నువ్వు పక్క జరగదు ఇది అంటారు. సో అది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. ఆరామ్సే సైక్లింగ్ చేసుకుంటూ మంచిగా కోస్ట్ లైన్ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారా లైన్ అంతా ఎప్పుడూ ఓవర్టేక్ చేయటం, నా ముందంతా ఖాళీగా ఉంది, క్రాస్ చేసుకుని వెళ్ళొచ్చు కానీ ఎవరు వెళ్ళరు. సో ఇదే సివిక్ సెన్స్ అనమాట. అది నేర్చుకోవాలి మన ఇండియాలో. డిసిప్లిన్ కానీ ఇది రావాలి. అది వస్తేనే మనం బాగుపడతాం. ఎందుకంటే ఎవరికి ఎంత ఎమర్జెన్సీ అని ఉండొచ్చు కానీ దాన్ని ఆపుకోవాలి. ఎందుకంటే మన రోడ్డు మీదకి వచ్చేసరికి ఈ రోడ్డు అందరిది, నీది కాదు నాది కాదు. సో ఆ సివిక్ సెన్స్తో బతికితేనే మనం బాగుంటాం అన్నమాట. పార్కింగ్ చేసినా సరే బయటికి రాకుండా పార్క్ చేయడం, వీల్స్ స్ట్రైట్గా ఉండడం, ఇవన్నీ ఎవరు నేర్పించరు. అవన్నీ సివిక్ సెన్స్తో బాగా ఆటోమేటిక్గా రావాలి. లేదు ఇది నాకు ఎవరు నేర్పించలేదు, నాకెవరు చెప్పలేదు అని అనుకుంటే మనం ఏం చేయలేం. ఇంకా అలా అనుకుంటే మనం ఎప్పటికీ బాగుపడలేం. సో అవి నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉండడం, అవన్నీ తెలుసు కానీ చేస్తారు. ఏముందిలే సర్లే పర్లేదులే అని. కానీ అది కరెక్ట్ కాదు. అది మనం నేర్చుకుంటే ఇండియా బాగుపడుతుంది. ఎందుకంటే ఒక కంట్రీ అనేది, ఒక కంట్రీలో సివిక్ సెన్స్ అనేది డిసైడ్ చేసేది ఏంటంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం అనమాట. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యే దగ్గరే తెలిసిపోద్ది మనం ఎంత మంచిగా ఉన్నామో. ఒక కంట్రీ ఒక సేఫ్టీ అనేది అక్కడే తెలిసిపోతుంది అనమాట. సో అది బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం చేస్తే బాగుంటుంది. లేదంటే ఎప్పటిలానే ఇంకా అలాగే డెవలపింగ్ కంట్రీలాగే ఒక 70 సంవత్సరాలుగా ఇంకో 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది కదా, మన దగ్గర ఉన్న కొద్ది కోస్తో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులన్నీ వార్కే అయిపోతాయి. మళ్ళీ మనం అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతాం. అవన్నీ ఉండకూడదు. అంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే ఇండియా మారిపోద్దా అంటే ముందు ఫాలో చెయ్యి. రూల్స్ పెట్టింది ఫాలో అవ్వడానికే కదా. జాన్ విక్లో అంటాడు కదా, వీ హ్యావ్ రూల్స్, వితౌట్ రూల్స్ వీ లివ్ లైక్ యానిమల్స్ అని. సో అది ఎప్పుడు వస్తుంది? ఫాలో అయితేనే మనం యానిమల్స్గా కాకుండా బతికినట్టు. ఫాలో అవ్వకపోతే యానిమల్స్కి మనకి తేడా ఏంటి చెప్పండి కదా మ్యాటర్ అది. సో నెక్స్ట్ టైం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కొంచెం సెన్సిబుల్గా రెస్పాన్సిబుల్గా నడపండి. కోప్పడిపోయి బూతులు తిట్టుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే చాలామంది చూస్తాను, నేను ఒక యాక్సిడెంట్ చూసా, లైవ్గా ఒక యాక్సిడెంట్ చూసా. నేను బస్ స్టాప్లో నిల్చుంటే ముందు BMW కార్, మళ్ళీ ముందు వెళ్తుంది ఒక BMW కార్, వెనకాల ఒక ఫియట్ పాండా చిన్న కార్ వెళ్తుంది అనమాట. ఏమైందంటే ఇక్కడ మనకి కార్ల కన్నా మనుషులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో కార్ అనేది ఇట్స్ జస్ట్ ఎ వెహికల్, నీ అవసరాన్ని తీరుస్తుంది అంతే. దాన్ని ఏదో అమ్మో నేను కారు కొనుక్కున్నాను ఇంకా జీవితం సక్సెస్ అయిపోయిన ఏదో అన్న ఫీలింగ్లో ఏముండదు. ఓకే, సో రూట్ తెలియదు కాబట్టి మనకి మంచి మంచిగా గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే తప్పు రూట్లో వెళ్ళామంటే మళ్ళీ ఏదో కొండ ఎక్కేసి మళ్ళీ ఏదో కొండ దిగాలి. సో తురగవేత నుంచి పజలి వరకు రిటర్న్ వస్తున్నాం అనమాట. సో దారిలో మంచి వ్యూ కనబడిందని ఆగాం.
అది. సో ఇందాక చెప్తున్నా కదా, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆ పెడిస్ట్రియన్ వచ్చాడని చెప్పి ఆ BMW వాడు ఆగాడు. సో వెనకాల వచ్చిన పాండా వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో సడన్గా గుద్దేశాడు అనమాట. గుద్దేసినప్పుడు ఏమైందంటే బయటకు వచ్చి మనమైతే జనం గొడవ పడతాం, ఏంటి ఇలా గుద్దేసా అది హడావుడి చేస్తాం, మనం తప్పు ఉన్నా సరే. యాక్చువల్లీ BMW వాడు తప్పు అనుకోవచ్చు, వెనకాల గుద్దినోడిది తప్పు. నీట్గా వచ్చారు, బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు మా కళ్ళ ముందే. ఇంకా ఏదో పెద్దగా అవుతుంది అనుకున్నాం, బట్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సరే ఇలా జరిగింది ఇప్పుడు ఏంటి అన్నట్టు మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోయారు. సో అది మనం నేర్చుకోవాలి ఇలాంటి విషయాల్లో. అదే మనం అయితే గొడవ పెట్టేసుకొని పెద్ద గుంపు హడావుడి చేసి ఆ సివిక్ సెన్స్ అనేది మనకి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే మనం యాజ్ అ పీపుల్గా గ్రో అయినట్టు. అదే లేదనుకుంటే ఇంకా మనం ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీలోనే ఉండిపోద్ది. సో అది నేర్చుకోవాలి, పేషెన్స్ అండ్ రెసిలియన్స్ కావాలి మనకి. అది తెచ్చుకుంటే బాగుంటుంది. సో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది దీనికి, కెమెరాకి. సో ఆల్మోస్ట్ వచ్చేసాం పజోలి, అక్కడ నుంచి ట్రైన్ ఎక్కడమే అది చూపిస్తాను. సో పజోలి అయితే వచ్చాం అనమాట స్టేషన్కి. సో ఇదిగోండి సైకిల్ ట్రిప్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సైకిల్ సైడ్ పెట్టేసాం. ఇంకా ఆల్మోస్ట్ ఈ ట్రైన్ ఎక్కేసి నీట్గా మన గరిబాల్ది అండ్ మన హాస్టల్కి వెళ్ళిపోవడమే. సో వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్. అండ్ యాక్చువల్లీ తీద్దాం అనుకున్నా అక్కడ వీడియో, బట్ అవ్వలేదన్నమాట. సో ఫైనల్గా అయితే అది అలా జరిగిందనమాట మన సైక్లింగ్ ట్రిప్ అనేది వాళ్ళకి. సో ఇంకా ఈ నెక్స్ట్ టైం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్స్ అనేవి ప్రాపర్గా దానిలో ఆన్సర్ చేద్దామని దారిలో. సో ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని మెసేజ్ చేయండి ఆర్ కమెంట్ చేయండి, కమెంట్ డౌన్. సో లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ క్వశ్చన్స్ అబౌట్ Italy education or something, and then we can talk about it. So that's all for the video. Thanks for watching. See you. Ciao. Peace and Jai Hind.